ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నిన్నటి వరకు మనము చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ గురించి మాట్లాడుకున్నాము. గత 15 రోజుల నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉంది. మరి చివరికి డిప్రెషన్ వల్ల చనిపోయారు అనేది అయితే కేసుని మూసేశారనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి అక్కడ కూడా చూసుకుంటే మనము పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళి చంపేసింది ఆవిడ అని అంటే, నా తర్వాత ఎవరు చూస్తారు అనే ఒక ఆలోచనతో నేను పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నానని సూసైడ్ నోట్ రాయడం మనం అందరం చూసాం కదా. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, మరి వృద్ధ దంపతులు, అతను ఎక్స్ ఇస్రో సైంటిస్ట్లో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, నేను చనిపోతే నా భార్యని ఎవరు చూసుకుంటారు, నా భార్య ఏమైపోతుంది అనే ఒక ఆలోచనతో భార్యని చంపేసి ఆయన కూడా చనిపోదాం అనుకుంటే ఆయన బ్రతికిపోయారు. మరి ఎందుకు అసలు ఇంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అంటే దీనికి కారణాలు ఏంటి, దీనిలోంచి బయటకి ఎలా రావాలి అనే దానిపైన మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మరి మీరు వినే ఉంటారు బెంగళూరు ఇన్సిడెంట్. మనం చర్లపల్లి గురించి మాట్లాడుకున్నాము. పిల్లల్ని ఎందుకు ఆవిడ తీసుకెళ్ళి అంత బలవన్మరణానికి పాల్పడింది అని అంటే, పిల్లల్ని ఎవరు చూస్తారు తర్వాత అనేసి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు విషయం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే నా తర్వాత నా భార్యని ఎవరు చూసుకుంటారు అని. అంటే ఇది ప్రేమ అనుకోవాలా, లేకపోతే మరి ఏమనుకోవాలి, ఎందుకు అంత ప్రెషర్కి ఎందుకు లోన్ అవుతున్నారు అంటే? అభద్రతా భావం. అంతకుముందు మనం ఒక సంఘటన ఇలాంటిదే చూసి, ఒక తాత, ఆమె ఆటిజం ఉన్న మనవరాలు, కొడుకు కోడలు మరి ఎవరు లేరు, ఆయనే పెంచుతున్నాడు ఆ మనవరాల్ని. ఆమె కూడా కొంచెం పెద్దదవుతూ ఉంది. ఆయనకి భయం వేసింది, ఈ అమ్మాయి పెద్దదవుతుంది, నేను 24 గంటలు ఇంట్లో ఉండాలంటే కుదరదు, ఆ అమ్మాయికి ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి, మాట్లాడలేదు, చెప్పలేదు, ఏమీ తెలియదు అమ్మాయికి, ఎలా నేను పెద్దవాడిని అయిపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని ఒక చెరువులోకి తోసేసి చంపేయడానికి ప్రయత్నిస్తే పట్టుకుని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఏంటి అని అడిగారు. అలా ఇప్పుడు ఇది చూసుకుంటే భార్యని చంపేసేయడం అనేది దారుణం. చంపేసి ఆయన కూడా చనిపోదాం అనుకున్నారంట, కానీ ఆయన వల్ల కాలేదంట. మరి ఆయన ప్రాణం ఆయనకి తీపా, లేకపోతే ఆయన్ని చూసే వాళ్ళు ఉన్నారా? ఇది ఆయన్ని అడగాలి ఇంటర్వ్యూ, మరి వీలైతే చేయాలి ఆయనతో. ఇక్కడ చాలా ప్రశ్నలు మేడం. అంటే ఇది ప్రేమ, లేకపోతే శాడిజమా, లేకపోతే ఆయన మానసిక పరిస్థితి బాగోలు, రిటైర్ అయ్యాక ఆయన కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే అది కూడా కారణం అవ్వచ్చు అంటారా? అంటే ఎస్పెషల్లీ రిటైర్ అయిన తర్వాత ఆయన మానసిక స్థితి బాగోలేదు అని అంటే, చూడండి ఇప్పుడు చాలా మంది రిటైర్ అయ్యే వరకు యంగ్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే డ్యూటీస్ తోటి, తర్వాత పవర్ తోటి నడుస్తుంది. పవర్ అది కూడా అతను ఇస్రో సైంటిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండే ఒక డిపార్ట్మెంట్. అవును. సో అందులో ఆయనకి సమయం తెలీదు. ఆయన 35 ఏళ్ళు ఉద్యోగం చేస్తే అది 35 రోజులుగా గడిచిపోతుంది వాళ్ళకి. అటువంటి డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూసుకుంటే, ఒక ఆర్మీ కానీ, ఇంకొకటి కానీ, ఇలాంటి ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక అడ్వెంచరస్ డిపార్ట్మెంట్స్ అని చెప్పాలి. వాళ్ళు వర్క్ చేసిన ప్రతి ఒక్క రోజు కూడా ఉత్సాహంతో, ఒక టార్గెట్స్ తోటే వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఫ్యామిలీస్ని గట్టిగా పట్టించుకునే స్థితి వాళ్ళకు ఉండదు. పోలీస్ శాఖ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇలా చెప్పుకోవాలంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీని పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీని ఊర్లోనే వదిలిపెట్టి వాళ్ళు ఒక్కళ్ళే జాబ్ చేసి సంవత్సరానికి 2 సార్లు మ్యాక్సిమం 2 సార్లు కనీసం వచ్చి ఫ్యామిలీని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మంత్లీ శాలరీ పంపిస్తూ ఉంటారు. కానీ దాంతో వాళ్ళకి ఆనందంగా, తృప్తిగా, ఇదిగా ఉండదు. వాళ్ళకి ఒక మనిషి లేని లోటు డబ్బు తీర్చలేదు. సో వాళ్ళు కూడా ఏం చేయలేరు డబ్బు పంపించడం తప్ప. డబ్బు అయితే కావాలి అన్నిటికీ, మరి ఆ డబ్బు కావాలంటే ఆ ఉద్యోగం చేయాల్సిందే అనే దానికి ఫ్యామిలీ వాళ్ళు కట్టుబడి ఆ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఒక్కసారిగా రిటైర్మెంట్ తీసుకునేటప్పటికి చీకటిగా కనిపిస్తుంది వాళ్ళకి. కూతురు కూడా ఉంది, మంచి వెల్ సెటిల్డ్ కూతురు. ఉన్నా సరే వాళ్ళ పర్సనల్గా, ఓన్గా, వాళ్ళుగా ఇండివిజువల్గా తీసుకుంటే కనుక వాళ్ళు ఉండలేరు. అప్పటిదాకా ముఖ్యంగా మగవాళ్ళు అటువంటి అని కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఉద్యోగంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళకి తెలియదు, కాలం తెలియదు, అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతుంటాయి. ఆ రిటైర్మెంట్ అయిన రోజు నుంచి వాళ్ళకి మానసికంగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. రిటైర్ అయ్యారండి, కంగ్రాచులేషన్స్ అండి అని అనేవాళ్ళు.
అంటే వాళ్ళు మీరు హ్యాపీగా సమయం మొత్తం మీకోసమే మీ ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేయొచ్చు, మీరు మేము ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాం అన్న ఇదితోటి వాళ్ళు కంగ్రాట్స్ చేస్తారు. కానీ వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, ఓహో వీడు ఇప్పుడు నాకు కంగ్రాట్స్ చెప్పకపోతే ఏమైంది, నువ్వు రిటైర్ అయ్యావని నాకు గుర్తు చేసినట్ట అని ఒక స్టెప్ దిగిపోతుంది వాళ్ళకి. మానసికమైనటువంటి స్థితి కొంచెం తగ్గుతుంది. ఇంకా తర్వాత రోజు నుంచి కూడా వాళ్ళు ఎవరైనా ఎదురు పడితే కూడా కొంచెం పలకరించుకోవడానికి, మాట్లాడుకోవడానికి అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే జాలీగా గడిపేవాళ్ళు ఉన్నారు. అబ్బాయి ఎప్పుడు వస్తుందా ఈ సమయం అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే జనరల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, లేదు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎదుగు బదుగు లేని జీవితం, ఎదుగు బదుగు లేని జీతం అన్నట్టుగా ఉండే వాళ్ళు రిటైర్ అయితే ఇలా ఫీల్ అవుతారు హ్యాపీగా. కానీ నేను చెప్పినట్టుగా అలా రిటైర్ అయితే మాత్రం చాలా దిగులుగా, ఒంటరిగా, ఏదో ఒక ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా, తన హీరోయిజం తగ్గిపోయినట్టు, తన యవ్వనం తగ్గిపోయినట్టు, తన కెపాసిటీ తగ్గిపోయినట్టు, ఇంకా నేను దేనికి పనికిరాను, నన్ను ఇంకా ఎందులోకి తీసుకోరు అన్నటువంటి ఒక గిల్టీ అనుకోండి, అభద్రతాభావం అనుకోండి, తనకు తాను తక్కువ చేసుకొని అనుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగటం అది కూడా కొంతకాలం అయిన తర్వాత కొంచెం వేరే విధంగా మారిపోతుంది. అది అలా నడుస్తున్న క్రమంలో పిల్లలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఆస్తిపరులు కావచ్చు, బంధువులు అందరూ ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో బంధువులు ఎంతమంది ఉన్నా, స్నేహితులు ఎంతమంది ఉన్నా, కడుపును పుట్టిన పిల్లలు ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు అనంటే ముఖ్యంగా కడుపును పుట్టిన పిల్లలు మన ఇంట్లోనే, మన పక్క గల్లీలోనే, మన ఊర్లోనే ఉద్యోగాలు చేస్తారనే గ్యారంటీ లేదు. కనీసం 2 గంటల దూరంలో ఉన్న ఊర్లో ఉద్యోగం చేసినా సరే ఈ అభద్రతాభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అమెరికాలో ఉన్నా సరే. ఎందుకంటే దూరమే, కలిసి అయితే ఉండటం లేదు కదా, ఉండటానికి కుదరదు కూడా. ఇంకా బంధువులు వాళ్ళు ఏంటంటే బాగున్నప్పుడు వస్తారు, కుళ్ళుకుని చచ్చి, అబ్బా మీకే మీ పిల్లలిద్దరు అక్కడ ఉన్నారు, మీ కోడళ్ళు, మీ కూతుళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కూతురు కూడా ఉద్యోగం చేస్తుంది, మీకేంటండి, మీకేం లోటండి, మీరు రిటైర్ అయిపోయారు, హాయిగా మీ కమిట్మెంట్స్ బాధ్యతలు తీరిపోయాయి అని ఏడ్చి నమ్మే వాళ్ళకి ఒక దిష్టిలాగా కూడా పెట్టేసి వెళ్ళిపోతారు. ఏదో వాళ్ళే కష్టాల ఊబిలో కూరుకుపోయినట్టు, వాళ్ళకే అన్ని లోట్లు ఉన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేసి కన్నీటి తుడిచేసి వెళ్ళిపోతారు. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, అంటే ఇక్కడ షేరింగ్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం ఇవన్నీ తగ్గిపోవడం వల్లే మైండ్ అలా టర్న్ అవుతుంది. అదే చెప్తున్నా, బంధువులు అనేవాళ్ళు ఎవరు షేర్ చేసుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పింది అదే. వస్తారు, ఆహా ఓహో అంటారు, వీళ్ళు ఏదో పెడతారు, ఇస్తారు, తింటారు, తాగుతారు, సరే ఎప్పుడన్నా రండి అని వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా రండి అంటే ఎప్పుడు రావాలి నేను మీ ఇంటికి? ఫలానా రోజున పిన్ని గారు, బాబాయ్ గారు, ఆంటీ, అంకుల్ ఏదో రండి ఒకసారి మా ఇంటికని చుట్టాలు పిలవలేరా? అప్పుడప్పుడు 2 నెలకో అట్లా పిలుచుకోవాలి కదా. పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలు దూరాన్ని ఉన్నారు, బంధుత్వం అంటే బంధం ఉన్నది. ఆ బంధం ఉన్న వాళ్ళు అదేనా వాళ్ళ బాధ్యత? పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళు పిలుచుకోవాలి కదా. ఏంటి చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, పిలుస్తున్నాం కదా అంటారు. ఫంక్షన్స్కి వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారు ఆ సమయానికి. విడి రోజుల్లో అవసరమే లేదు. ఆ ఫంక్షన్స్ రోజున వెళ్ళి ఏదైనా సమర్పించుకుని పెట్టే తిండి వీళ్ళకి సరిపడక ఏదో ఒకటి కతికి ఇంటికి వస్తూ ఉంటారు. అక్కడ మనసు ఎక్కడ తృప్తితో నిండుతుంది, ఎక్కడ ఎవరితో షేర్ చేసుకునే అవకాశం ఉంది, ఎవరు అవకాశం ఇస్తున్నారు, ఎవరు ఇవ్వరు. ఇంకా గట్టిగా చెప్తే మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అనే పరిస్థితి వచ్చేసింది. అలా చెప్పుకోవాల్సిన అవసరమే వస్తే కనుక అది కర్మగా భావించాల్సిన స్థితి కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అంటే మేడం ఇప్పుడు ఈ విషయం చూసుకుంటే చాలా దారుణం కదా. అంటే అవునవును, ప్రేమించిన భార్యని ఎవరు చూస్తారో తర్వాత అని చంపేయడం అంటే అసలు ఆలోచిస్తేనే ఇలా ఇంత దారుణంగా తయారవుతుంది. లేదు నవీన, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు నేను చెప్పా 2 గంటల దూరంలో ఉన్నా సరే పిల్లలు వీళ్ళే వండుకోవాలి, వీళ్ళే తినాలి. పని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ టైం ప్రకారం వచ్చేసి జెట్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా పని చెప్పినా చెయ్యరు. వాళ్ళు ఏదన్నా ఇంట్లోకి ఒక వస్తువు కావాలన్నా తెచ్చేది నాదుడు ఉండడు. ఇరుగోళ్ళని పొరుగోళ్ళని ఎంతకాలం అడుగుతారు? ఒకరోజు 2 సార్లు, 3వ సారికి భయం వేస్తుంది అడగాలంటే, ఏమనుకుంటారో అని అడగడం మానేస్తారు. వీళ్ళు ఎంత బాధపడుతున్నారో పక్కింటి వాళ్ళకి కానీ, ఎదిరింటి వాళ్ళకి కానీ, చుట్టాలకు కానీ అవసరమే ఉండదు. వాళ్ళు కనుక్కోవాలి. పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఉద్యోగం మీద వెళ్ళాలి, తప్పదు. మనం కనుక్కుందాము, ఏమన్నా కావాలా, తెచ్చిపెట్టరా అని అడగాలి. వాళ్ళు అడిగితే చేయటానికి రెడీ, కానీ అడగకుండానే చేసిందే కదా వాళ్ళ సంతోషానికి కారణమవుతుంది, మీకు పుణ్యానికి కారణమవుతుంది. ఆ పని చేయరు. అడిగితే మాత్రం ఓకే చేస్తారు. అడగటానికి వీళ్ళ పెద్దరికం అడ్డం వస్తుంది. మాటిమాటికి మీ పిల్లలు ఉంచుకుని కూడా మా మీద ఆధారపడుతున్నారేంటని అనుకుంటారేమోనన్న గిల్టీ తోటి వీళ్ళు అడగరు. సో ఎక్కడ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళకి. అందుకని భర్త అనేవాడు ఎలా ఆలోచిస్తాడంటే, భార్యకి ఏమనిపిస్తుంది, నా భర్త ఉన్నంతకాలం నాకేం పర్వాలేదు, ధీమా నా ఇంట్లో నేను ఉంటాను, మేము బ్రతకడానికి మాకు సోర్సెస్ ఉన్నాయి. కానీ వండుకోవాలన్నా, ఒక వస్తువు బయట నుంచి రావాలన్నా, ఆ స్థితి దాటిపోయిన వయసుకు వచ్చారనుకోండి ఒకవేళ, అప్పుడు పరిస్థితి ఏంటి?
అప్పుడు భర్త అనేవాడు ఇలా ఆలోచిస్తాడు. నిజంగానే చాలా ప్రేమించుంటాడు భార్యని. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినప్పుడు, ఈ రోజుల్లో అంటే వెళ్ళిపోతున్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నప్పుడు కష్టం సుఖం పంచుకొని పిల్లలు కూడా గూట్లో నుంచి వెళ్ళిపోయారు. మరి ఒకళ్ళ కోసం ఒకళ్ళు మిగిలినప్పుడు నన్ను నమ్ముకొని నా మీద భరోసాతో ధైర్యంతో తను ఆనందంగా బ్రతికేస్తుంది. కాసేపు టీవీ చూస్తుంది, కాసేపు ఆయనకి కాఫీ ఇస్తుంది, ఏమన్నా కావాలంటే చెప్పండి వండి పెడతా అంటుంది, వండగలిగితే. లేకపోతే అది కూడా లేదు, కూర్చుంటారు పాపం అలాగా. మరి తర్వాత పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచిస్తాడు. ఒకవేళ నేనే ముందు పోతే ఆవిడ పరిస్థితి ఏంటి, నన్ను నమ్ముకుని ధైర్యంగా ఉంది, తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటి, ఎవరు చూస్తారు, దూషణ భూషణలు భరించాల్సి వస్తుందేమో అని ఇవన్నీ మగాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ఆలోచించినప్పుడు ఇది మనం చెప్పకూడదు నవీన గారు, అసలు చెప్పకూడదు, ఈ టాపిక్ చేయకూడదు మనం. కానీ మరి ప్రతిదీ తెర మీదకి తీసుకొచ్చేస్తున్నారు. ఇలాంటివి అసలు సమాజంలోకి మనం తీసుకెళ్ళకూడదు. కానీ ఆయన తప్పే చేశాడో ఒప్పే చేశాడో ఆయన దృష్టిలో చేశాడు. ఆ పని చేస్తే మగాడిని నేను ఎలా అయినా బతికేస్తాను అని అనుకున్నాడు ఆయన. కానీ మరి ఇప్పుడు ఆయన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఎలా అంటే అభద్రతాభావంలో నుంచి ఒక నేరం చేసిన పశ్చాత్తాప భావంతో మిగిలిన జీవితం నరకంగా బ్రతకాల్సిన స్థితి వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే అలాంటి పని ఎవరు చేయకండి దయచేసి. ఇప్పుడు ఇద్దరే జీవితం ప్రారంభించారు, అప్పుడు పిల్లలు పుట్టారు, పెంచారు, అది మనం కావాలనుకుంటే కన్నాం కాబట్టి వాళ్ళకి ఒక దారి చేయాలి కాబట్టి శ్రమించాము, వాళ్ళకి ఒక దారి చేశాము, మన ఇద్దరమే మిగిలాము. ఇన్ బిట్వీన్ మనము వృద్ధాప్యంలో మనకి ఉపయోగపడేలాగా పిల్లల్ని పెంచుకుంటున్నామా లేదా, పిల్లలకి బాధ్యత, ప్రేమ, తల్లిదండ్రులకి ఏం అవసరం అవుతుందో అని కనిపెట్టుకుని ఉండే భావన వాళ్ళల్లో కలిగించే విధంగా పెంచుకుంటూ రావాలి. ఇది నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏ వయసుకి అది నేర్పుకుంటూ రావాలి. 5 ఏళ్ల వయసుకి 5, 10 ఏళ్ల వయసుకి 10 ఏళ్ల వయసులో నేర్చుకోవాల్సినవి, 15 ఏళ్ళకి 15 ఏళ్ల వయసు, అట్లా ఒక యవ్వన వయసు వచ్చేటప్పటికి ఎలా బ్రతకాలి అనేది వీళ్ళు చేసి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పాను. అవన్నీ చేయకుండా ఏదో నేను సంపాదించేసాను, ఆవిడ వండి పెట్టేసింది, మరి అక్కడ పడేసాం, చదివేశారు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేసినాయి. మరి ఇప్పుడు వాళ్ళ జీవిత చక్రాన్ని నడపాలి కదా. నడపాలి అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఉద్యోగం ఉందో అక్కడికి వెళ్ళాలి, తప్పదు. అప్పుడు మరి మిమ్మల్ని చూసేది ఎవరు? ప్రశ్న మీకు ఇవాళ నుంచుంటుంది మీ ఎదురుగుండా. ఈ ప్రశ్నను మీరు ఆనాడే వేసుకోవాలి. తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు మన తల్లిదండ్రులు చూస్తూ మనం పెరిగినప్పుడు మన భవిష్యత్తుని మనం ఎందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం లేదు? ఒక లైఫ్ని ఒక ప్లాన్ చేసుకుని, ప్లాన్ ఒక డిజైన్ చేసుకుని మనం ఎందుకు దాని ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా ఎందుకు వెళ్ళటం లేదు అంటే నిర్లక్ష్యం, అలక్ష్యం, అహంకారం. వయసులో ఉన్నాం కదా అని అహంకారం. ఆ వయసు ఎంతకాలమో మిగలదు. ఒక 40 సంవత్సరాలు వచ్చినాయంటే చాలా నీరసాలు వస్తాయి, నిజంగా వస్తాయి. మరి అలాంటప్పుడు మీ 40కే ఇలా ఉంటే మీ 60కి 70కి 80కి ఎలా ఉంటారు? అలాంటప్పుడు పిల్లల్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టినట్టయితే అసలు నిజంగా సొసైటీ బాగుంటుంది. భార్యాభర్తలు విడిపోరు, పిల్లలు చక్కగా పెరుగుతారు, పెరిగిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు మిమ్మల్ని చూసుకోగలుగుతారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుని చూడగలిగే స్థితికి వాళ్ళు వస్తారు. వాళ్ళేంటి కూతుళ్ళైనా, కొడుకులైనా, కోడళ్ళైనా, అల్లుళ్ళైనా ఎవరైనా సరే సిద్ధంగా ఉంటారు. అది ఎవ్వరు చేయటం లేదు. ఇప్పుడు ఇలాంటివి వచ్చేటప్పటికి అవునా అవురా అని మాట్లాడుకుంటున్నారు. అది తర్వాత మనకి కూడా అదే పరిస్థితి వస్తుంది. మన పరిస్థితి ఏంటని కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన రోజు ఇది.